నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలపై ఐఎండీ ఆందోళనకరమైన వార్తను మోసుకొచ్చింది. 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా బిలో నార్మల్ వర్షపాతం అంచనా వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశ వ్యవసాయ రంగానికి కోట్లాది మంది రైతుల ఆశలకు 2026 రుతుపవనాలు ఒక అగ్ని పరీక్షలా మారబోతున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 92%కే పరిమితం కావచ్చు. గత 3 దశాబ్దాల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ప్రాథమిక అంచనాను ప్రకటించడం ఇదే తొలిసారి. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకి సెప్టెంబర్ మధ్య వరకు దేశాన్ని తడిపే రుతుపవనాలు ఈసారి మాత్రం ముఖం చాటేసేలా కనిపిస్తున్నాయి. 96% నుండి 104% మధ్య ఉంటేనే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. కానీ ఈసారి అది 92%కే పడిపోవడం గమనార్హం. ఇక ఈ పెనుమార్పుకు ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎలినినో ప్రభావమే. జూన్ నెల తర్వాత ఎలినినో తీవ్రత పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరిగి పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఎలినినో ఏర్పడిన ప్రతిసారి భారత్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు దాపరించాయి. అయితే సీజన్ ద్వితీయార్థంలో ఇండియన్ ఓషన్ డైపోల్ సానుకూలంగా మారే అవకాశం ఉన్నందున అది ఎలినినో ప్రభావాన్ని కొంతవరకు అడ్డుకుని వర్షాలు కురిపిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ వార్షిక వర్షపాతంలో సింహభాగం అంటే దాదాపు 70% ఈ 4 నెలల్లోనే లభిస్తుంది. పంటల సాగుకు మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన జలాశయాలు నిండాలన్నా, భూగర్భ జలమట్టం పెరగాలన్నా ఈ రుతుపవనాలే కీలకం. వర్షపాతం తగ్గితే సాగు విస్తీర్ణం పడిపోవడమే కాకుండా ఆహార ధాన్యాల కొరత ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం వేధిస్తున్న తరుణంలో రుతుపవనాలు కూడా మొహం చాటేస్తే అది దేశ ఆర్థిక వృద్ధిని దారుణంగా దెబ్బతీస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తగ్గిపోవడం వల్ల మార్కెట్లు కుదేలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుందో, ప్రకృతి ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.